వికారాబాద్ జిల్లా ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర బీజేపీ జిల్లా అధ్యక్షులు కొప్పుల రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి మీద రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి దేశాన్ని 60 సంవత్సరాలు కుల్లగొట్టి మరి దొంగల ముఠాలాగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కనిటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ మరి ఆయన ఈ దేశ సంస్కృతిలో పుట్టి పెరిగిన వాడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడు. ఎవరైనా మనము చిల్లరగాళ్ళు రోడ్డు మీద ఏదైనా తప్పు చేస్తే మనల్ని తిట్టకుండా మన అమ్మని అక్కని ఆలి తింటారు. మరి అలాంటి సంస్కారం ఈరోజు మరి నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మరి ఉంటున్న రాహుల్ గాంధీ ఈరోజు ఆ భాష వాడాడంటే మనం ఒకసారి ఆయన ఈ దేశ సంస్కృతి వాడా మరి విదేశీ సంస్కృతి వాడా అని చెప్పేసి మనం ఆలోచించాలి. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తప్పు పట్టింది. నువ్వు మన సైన్యాన్ని తప్పుపడుతున్నావు, సైన్యాన్ని శంకిస్తున్నావు, పోలీసులను శంకిస్తున్నావు, చట్టాలను శంకిస్తున్నావు, మరి నువ్వు ఈ దేశస్థుడివేనా, నిజమైన పౌరుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న మట్టికాయలు వేసినా కూడా ఈ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు. మరి తను ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అందులో నరేంద్ర మోడీ గారు ఈరోజు 140 కోట్ల మంది మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉంటూ మరి ఈరోజు ఎన్నో దేశ ప్రధానులు ఆయనకి ఎంతో గౌరవం ఇస్తుంటే